2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ కౌల సూర్య మెడిటేషన్ సబ్కాన్షియస్ మైండ్ మీద ఏ విధంగా పనిచేస్తుందంటారు? కౌల సూర్య మెడిటేషన్లో సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడం. చాలామందికి అసలు సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ తెలియవు తెలుసా. వాళ్ళు ఏ బ్లాక్లో ఉన్నారు, ఏంటి వాళ్ళ లైఫ్ని ఆపుతోంది అని తెలియదు. మెంటల్ బ్లాక్స్ అని మనం తెలియకుండానే మన చుట్టూ ఒక మైండ్ ఒక ప్యాటర్న్లో పెట్టేసుకుంటాం. అందరినీ అందులోంచే చూస్తాం. మన ప్రపంచం కూడా అంతే ఉందేమో అనుకుంటాం. ఒక బావిలో కప్ప ఇంతే ప్రపంచం అనుకున్నట్టుగా మనం ఈ ప్రపంచం ఇంతే, మా అత్త మామతో ఇంతే, నా డబ్బుల పరిస్థితి ఇంతే, నా హెల్త్ ఇంతే, నా ఆరోగ్యం ఇంతే, ఏంటో ప్రపంచం ఇలాగే ఉంది అని అనుకుంటాం చూసారా. ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి సూర్యుడి యొక్క శక్తి, ఎప్పుడు నేను మళ్ళీ చెప్తుంటాను అన్నమాట, సూర్యుడి యొక్క శక్తిలో 2 ఇంపార్టెంట్ థింగ్స్, లైట్, ఫైర్. అసలు ముందు చూడడం రావాలి. వెలుతురు వేసి చీకట్లో ఒక లైట్ వేసి ముందు అక్కడ ఏముందో చూడాలి. అవసరం లేనిది తీసే ఫైర్లో పడేయాలి. ఈ 2 మెథడాలజీస్ మనము కౌల సూర్య మెడిటేషన్ ద్వారా నేర్పిస్తాం. సబ్కాన్షియస్గా తెలియకుండానే మనం చిన్నప్పటి నుంచి డెవలప్ చేసుకున్న భయాలు, వరీస్, ఆ స్కేర్సిటీ మైండ్ సెట్ అంటారు. అంటే అవన్నీ డబ్బులు అంతా పెద్దవాళ్ళకు వస్తాయి, మీరేముంది మైక్ ముందు చెప్తుంటారు కూర్చుని, అంటే ముందు అలా అనేసేస్తే అమ్మయ్య నేను ఏ పని చేయనవసరం లేదు అనే మైండ్ సెట్ తయారు చేసుకున్నాం. ఈ ప్రపంచం ఇంతే అనేసుకుంటే ఇంకా నేను మారాల్సిన పని లేదు కదా. అందుకని అలాంటి మైండ్ సెట్ అంతా ఐడెంటిఫై చేసి దాన్ని మనం ముందు ఆ లైట్లోకి తీసుకొచ్చి ఇది నన్ను ఆపుతున్న థాట్ ప్రాసెస్ అని గుర్తుపట్టి దానికి ఒక చిన్న మెథడ్, దాని నుంచి బయటపడడానికి. సింపుల్ మెథడ్సే బట్ వెరీ వెరీ ఎఫెక్టివ్. ఒక ఆర్డర్లో చేసుకుంటే నిజంగా ఈ ఆర్డర్లో గనక మనము ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకుని సూర్యుడి ముందు కూర్చుని ఒక పర్టికులర్ టైం పీరియడ్లో భగవంతుడి యొక్క ఆ సూర్య భగవానుడి యొక్క కిరణముల ముందు కూర్చుని ఐడెంటిఫై చేసి ఆ లైట్తో గనక మనం ప్రాసెస్ చేస్తే నిజంగా చాలా ప్యాటర్న్స్ వెళ్ళిపోతాయి. సబ్కాన్షియస్లీ మన జీవితంలో ఏది జరిగినా అన్నీ సెటిల్ కావు, మనం ఒప్పుకున్నవే సెటిల్ అవుతాయి. ఈ ఒక్క మాట తెలుసుకున్నా, క్లాస్లో చాలా చెప్తాము కానీ ఈ ఒక్క మాట నేర్చుకోండి అట్లీస్ట్, దట్ మనము ఒప్పుకున్నవే మన మైండ్లో ప్యాటర్న్స్ అవుతాయి. మనము గుర్తుపట్టకపోయినా మనం ఒప్పేసుకుంటాం లోపల. నేను ఒక అబ్బాయిని చూశాను, కొంచెం డార్క్ ఉంటాడు. అన్నిటికీ నేను నల్లగుంటాను కాబట్టి, నల్లగుంటే తప్పేం లేదనుకోండి అంటూనే లోపల ఎక్కడో నేను డార్క్ ఉన్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు అనేది ఒక ప్యాటర్న్గా మిగిలిపోతుంది లోపల. ముందు అసలు నేను అనుకోను అట్లా అనుకోనులేండి, నేను అట్లా అనుకోను అంటూనే లోపలంతా ఒక ప్యాటర్న్ అనమాట, నేను డార్క్ ఉన్నాను కాబట్టి నాకు ఆపర్చునిటీస్ రావట్లేదని. సో అలాంటివి ఐడెంటిఫై చేసి వాటిని నేను బయటికి తీసుకొచ్చి ఒక మెథడాలజీతో దాన్ని స్లోగా రిలీజ్ చేసేస్తాం. ఓకే, సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ చాలా చాలా పనిచేస్తుంటాయి మన మీద. ఎలాంటి సబ్కాన్షియస్ ప్యాటర్న్ ఉండాలి అన్నది మన నిర్ణయం. నేను కార్ ఫస్ట్లో నేర్చుకున్నప్పుడు కష్టపడతాను, తర్వాత ఒకసారి అలవాటు అయిపోయాక ఎలా అయితే స్మూత్గా డ్రైవ్ చేస్తామో అలా సబ్కాన్షియస్లోకి కార్ డ్రైవింగ్ వెళ్ళిపోయింది. మన లైఫ్లో ఉపయోగపడింది కాబట్టి కార్ డ్రైవింగ్ వేసుకోవాలి. మన లైఫ్లో అవసరం లేని కోపాన్ని వేసుకున్నాం, బాధని వేసుకున్నాం, ఫ్రస్ట్రేషన్ వేసుకున్నాం, అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఎవడో ఎక్కిరించాడు కాబట్టి అది వేసుకున్నాం. అన్నీ మన సబ్కాన్షియస్లోకి వేసేసి ఆటోమేటిక్ చేసేస్తే మన రియాక్షన్స్ అన్నీ ఆటోమేటిక్ అయిపోతాయి కదా. సో అందుకని ఆ ఆటోమేటిక్ రియాక్షన్స్ అన్నిటినీ పక్కన జరిపి రియల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వాలి. మేము ఎందుకు 7 days డబ్బులు కోర్సు అని ఎందుకు పెడతాను సార్, చెప్తే వినరు. ఎంత కంటెంట్ చెప్తామో వినరు, ఒప్పుకోదు, ముందు మైండ్ ఒప్పుకొనివ్వదు. ఎందుకు? సబ్కాన్షియస్లీ వాళ్ళు ట్రైన్డ్ దట్ ఇవన్నీ జరగవు, ఇవన్నీ నాతో కావు, ఇవన్నీ మనం చెయ్యలేం, ఇవన్నీ ఎవడో చేస్తాడు, ఇవన్నీ కుదిరింది అనేటట్టు ఉంటారు. మేము వాళ్ళని రిప్ అవుట్ చేసేస్తాం, నువ్వు ఇది మారాల్సిందే, ఇది చెయ్యాల్సిందే అని. దెన్ స్లోగా ఫస్ట్ డినయల్, వద్దు సబ్కాన్షియస్ మైండ్ ఎట్లా గుంజేస్తుంది, వద్దు ఇది మనకు కాదని ఆపేస్తుంది. స్లోగా ఎందుకోలే అని మెల్లగా వస్తారు. దెన్ వాళ్ళు రుచి చూస్తారు కదా, టేస్ట్, వదలరు. ఇంకా లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్గా జరుగుతుంది. మన మైండ్లోనే ఆ ప్యాటర్న్ తయారు చేసుకుంటాం కదా, మన మైండ్లోనే మార్చుకోవచ్చు. ఎప్పుడైతే పైనుంచి ఒక యూనివర్సల్ ఎనర్జీ, లోపల నుంచి మన ఎనర్జీ మ్యాచ్ అయ్యే పాయింట్స్ ఉంటాయి, 7 జంక్షన్స్, 7 రంగులు, 7 చక్రాలు, 7 లోకాలు, 7 అనే ఒక
బ్యూటిఫుల్ నెంబర్తో ఆ 7 స్పాట్స్లో మనం గనక చేంజెస్ చేసుకోగలిగితే అబ్సల్యూట్ వండర్ఫుల్ జరుగుతుంది. మళ్ళీ చక్రాస్ అనగానే ఇవి చక్రాస్కి సంబంధించింది కాదు. చక్రాలు అనేవి చాలా అన్ని రకాలుగాను మార్చేసి వాడేస్తున్నాం. సో ఇలా ముట్టుకోగానే చక్రాలు ఎగిరిపోతాయి, అవేం కాదు. యూ విల్ రియల్లీ ఎంజాయ్ దిస్ ప్రాసెస్. స్లో అండ్ స్టడీగా మన సబ్కాన్షియస్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, మనం భయపడుతున్నవి, చెయ్యలేమనుకున్నవి, నెగిటివ్స్ ఉన్నాయో అన్నిటినీ క్లియర్ చేసుకుని వదిలేయగలిగే ఒక బ్యూటిఫుల్ మెథడ్ ఈజ్ కౌళ్ళ సూర్య మెడిటేషన్. కౌళ్ళ సూర్య అండ్ సబ్కాన్షియస్ పవర్ మనకి 7 డేస్లో నేర్పించినప్పటికీ ఇది జీవితకాలం సాధన, జీవితకాలం మీరు మంచిగా చేసుకోగలిగే ఒక మ్యాజిక్ అని చెప్పచ్చు. ఎలా ఉంటుంది సార్? అంటే క్లాస్ ఎలా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా ఉంటుందంటారు? క్లాస్ మనకి కింద నెంబర్ ఇస్తారు, వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు జాయిన్ ఎలా అవ్వాలి అనేది డీటెయిల్స్ అని చెప్తారు. అయితే ఇది 7 డేస్ కోర్స్. February 8th స్టార్ట్ అవుతుంది, 14th వరకు ఎవ్రీడే మార్నింగ్ 6 నుంచి 7 వరకు క్లాస్ ఉంటుంది. 1 hour క్లాస్. అందులో హాఫ్ అవర్ మనకి లెక్చర్ ఉంటుంది, హాఫ్ అవర్ కంప్లీట్గా మెడిటేషన్ ఎలా చేయాలి. 7 డేస్ సాలిడ్గా మీకు బ్రెయిన్ లోపలికి నాటేస్తాను ఎట్లా చేసుకోవాలి అని. ఓకే, అండ్ ఆ 7 డేస్ ప్రాసెస్ని మనము కంటిన్యూ చేస్తూ ఉంటే యు సీ ఆల్ థింగ్స్ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. లైఫ్ చాలా ట్రాన్స్ఫర్మేటివ్ అవుతుంది. ఇది ఆన్లైన్ మోడ్లో దొరకడం చాలా చాలా రేర్ థింగ్. ఓకే, మళ్ళీ ఎప్పుడు చేస్తామో తెలియదు. ఆన్లైన్ మోడ్లో దొరుకుతుంది కాబట్టి ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. కాబట్టి ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకుని, నాకు ఎంతోమంది కాల్ చేస్తాం, మేము యూఎస్లో ఉన్నాము చేసుకోగలమా అని చెప్పి. మనకి ఎక్కడ ఏ కంట్రీలో ఉన్నా సరే 1 hour మనకు టైం దొరకగలిగితే, హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎక్కడన్నా కూర్చోగలిగితే ప్లీజ్ కూర్చుని నేర్చుకోండి. నేను నోట్స్ రాసుకోండి అని కూడా చెప్పను, మొత్తం మీ బ్రెయిన్లోకి ఎక్కిస్తా. బట్ మీరు ఫోకస్డ్గా వినగలిగే ఒక ఎన్వైర్న్మెంట్ పెట్టుకుని మంచిగా 7 డేస్, ఈ 7 డేస్కి కూడా కారణాలు చెప్పేవాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్. అండ్ అలాగే ఇంకా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అయితే సరిపోతుందంటారు. Yeah. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.